ఒకసారి ఒక సముద్రం ఒడ్డున ఒక పిల్లాడు ఆడుకుంటుంటాడు. తన షూ పక్కన వదులుతాడు. అది ఒక పెద్ద అల వచ్చి ఆ షూని ఇట్లా లాక్కెళ్ళిపోద్ది. అప్పుడు ఆ పిల్లాడు ఏమంటాడంటే, ఈ సముద్రం దొంగ అని అక్కడ ఇసుకలో రాస్తాడు. ఇంకో అతను వస్తాడు. వచ్చి, ఇక్కడ నా కొడుకు చనిపోయిండు, ఈ సముద్రం మంచిది కాదు, ఈ సముద్రం నా కొడుకుని పుట్టన పెట్టుకుంది అని ఇసుకలో రాస్తుంది. ఇంకో అతను వస్తాడు. వచ్చి, ఈ సముద్రం మాకు అన్నం పెడుతుంది, ఇందులోని చేపలు మేము అమ్ముకొని బ్రతుకుతున్నాం, ఈ సముద్రం మాకు తల్లి లాంటిదని ఒకటి చెప్తాడు. చెప్పి అక్కడ రాస్తాడు మట్టి మీద. ఇంకో అతను వస్తాడు. వచ్చి, ఈ సముద్రం ఒడ్డున నాకు ఒక మంచి వజ్రం లాంటిది దొరికింది, దాని ఖరీదు చాలా విలువైంది, ఈ సముద్రం నాకు చాలా మంచిది అంటాడు, రాస్తాడు. సముద్రానికి అసలు ఏం తెలియదు, అది చేసేది అది చేసుకుంటూ పోతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనుషులు కూడా అంతే, మనం చేసేది మనం చేసుకుంటూ పోవాలి. ఎవరో ఏదో అన్నారని మనం ఆపుకోవద్దు, అసలు చూడొద్దు, వాటి వైపు కూడా చూడొద్దు, మనం చేసేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే.